శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, 2026 మే 17/5/2023 నుండి 23/5/2026 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ప్రథమంగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా చాలా వరకు ప్రోత్సాహకరంగా సంతృప్తిగా సాగిపోతుంది. రాస్యాధిపతి కుజుడు ఈ రాశిలోనే బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గురువు రాహుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు తిరుగు ఉండదు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకపోవడం, ఎవరికి హామీలు ఇవ్వకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం ఈ వారమంతా ఉత్తమం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి శుక్రుడు ధనస్థానాధిపతి బుధుడితో పరివర్తన చెందడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడికి లోటు ఉండదు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. వారమంతా సానుకూలంగా సామరస్యంగా పురోగమిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శని గురు గ్రహాల సంచారంతో పాటు శుక్ర రవి కుజుల సంచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగటం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.
తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాలలో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4 పాదములు, 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే బుధ, కుజ, రవి గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార విహారాలలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో గురువు, శుక్రులు, దశమంలో రవి, బుధులు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ఇంట బయట పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలు ఉన్నాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే భాగ్య దశమ స్థానాలలో రవి, భాగ్య దశమ స్థానాలలో రవి, శుక్ర, బుధులు, దశమ స్థానంలో గురువు సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు తేలికగా పూర్తి అవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. దూరపు బంధువులో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి యందు ఈ వారం తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి శుక్రుడు గురువు మధ్యస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. గురు శనుల బలంతో పాటు రవికుజులు కూడా అనుకూలంగా మారినందువల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి కుజుడు షష్ఠమ స్థానంలో సంచారం వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా సమసిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఈ వారం ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. రాశ్యాధిపతి గురువు. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురువు సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల, తృతీయ స్థానంలో రావుగ్రహ సంచారం వల్ల రాజపూజ్యులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఒకరిద్దరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు,
ధనిష్ట 1-2 పాదములు. ఈ వారం అంతా మిశ్రమంగా గడిచిపోతుంది. పంచమ స్థానంలో రవి బుధులు, ద్వితీయ స్థానంలో రాస్యాధిపతి శనీశ్వరుడు సంచారం కారణంగా ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నది. తలపెట్టిన పనులు వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1-2-3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే చతుర్థ పంచమాధిపతులైన బుధ శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి వ్యాపారాలలో అనుకున్నట్టు సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. షేర్లు స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఏలినాటి శని దోషం కారణంగా అప్పుడప్పుడు కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకపోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడితో కలవడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు, కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలకు సానుకూలం స్పందన లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అందుతాయి. ఓం నమ శివాయ చ నమ శివ. తదుపరి మరలా మనం 24/5/2023 నుండి ప్రారంభించబడను. తదుపరి 24/5/2023 నుంచి ప్రారంభించబడను. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.